జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ళు దివ్య తిరువడిగళే శరణం. ఈరోజు తిరుప్పావైలో 19వ పాసురం. కుత్తు విளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தந்த பஞ்சசேனத்தில் மேலேறி கொத்தலர் பூங்குஜல் நப்பின்னை கொங்கை மேல் வைத்து கிடந்த மலர்பாவாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயிலத ஒட்டாயக்காள் எத்தனை ஏலும் பிரிவாத்த கில்லாயால் తత్తువమంద తగో ఏలోరంబావాయ్. ఈ పాసురం యొక్క భావం, ఆండాళ్ళ తల్లి మిగిలిన గోపికలతో శ్రీకృష్ణ భగవానుని మేలుకొలుపుతూ, ఓ కృష్ణ, మంగళకరమైన దివ్యులు వెలుగుతుండగా ఏనుగు దంతాలతో చేసిన కాళ్ళు గల మంచంపై మెత్తని దూది పరుపు మీద పూలమాలలు ధరించిన నప్పిన్న పిరాట్టి అనగా నీలాదేవి వక్షస్థలంపై తలవాల్సి నిద్రిస్తున్న విశాల హృదయుడా, ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడవా? అలాగే నప్పిన పిరాట్టిని ఉద్దేశించి గోపికలు ఇలా అంటున్నారు. కాటుక పూసుకున్న విశాలమైన కళ్ళు కలిగిన ఓ నప్పిన్నమ్మ, నీవు నీ ప్రియుడైన కృష్ణుణ్ణి అసలు నిద్ర లేవనివ్వవా? ఎంతసేపటికి ఆయనను విడిచి ఉండలేవా? ఇది నీకు ధర్మం కాదు, న్యాయం కాదు. మా కోసం ఆయన నిద్ర లేపి మాకు అనుగ్రహం కలిగేలా చేయి తల్లి. అంతరార్థం, ఈ పాసురంలో భగవంతుని నేరుగా ప్రార్థించడం కంటే పురుషకారభూతమైన లక్ష్మీ స్వరూపిణి ద్వారా భగవంతుని చేరుకోవడం సులభమని గోపికలు భావిస్తారు. భక్తుడికి భగవంతుడికి మధ్య అమ్మవారే అనుసంధానకర్త అని ఈ పాసురం మనకు తెలియజేస్తుంది. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.